రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరు సిటీలో ప్లాటెడ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 54వ డివిజన్లో 12 కోట్లతో ఎంఎస్ఎంఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవనానికి ఆయన కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రికి ఏపీ ఐఐసి అధికారులు, స్థానిక టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇలాంటి ప్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. పరిశ్రమలు నెలకొల్పాలంటే ఎక్కువ స్థలం కావాలన్నారు. అసమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు పట్టణాల్లో యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నంరెడ్డి సురేష్ రెడ్డిలు మాట్లాడారు. నెల్లూరు సిటీ రూరల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనుకున్నది సాధించే పట్టుదల ఉన్న వ్యక్తి మంత్రి నారాయణ అని వారు ప్రశంసించారు. కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఆర్డీఓ అనూష, ఏపీ ఐఏసీ జీఎం ప్రసాద్, జోనల్ మేనేజర్ శివకుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ షఫియా బేగం, క్లస్టర్ ఇన్ఛార్జ్ జాహీర్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రసాద్ సార్ మాట్లాడతారు. ప్రియతమ మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, రుణా చైర్మన్ ఇక్కడ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకొని సుమారు 26 ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ రావడం చేయడం జరుగుతూ ఉంది. ఈ కాంప్లెక్స్ లో అనుకోవడం ఈ కార్యక్రమానికి ఉద్దేశించి అందుకు అనుగుణంగా ఎంఎస్ఎంఈ పార్కులు, అర్బన్ ఏరియాలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్ ఏర్పాటు కాంప్లెక్స్. అవునా, ఇంత మంచి కార్యక్రమానికి మన మంత్రివర్యులు దీన్ని ప్రారంభించి మనందరికీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక శుభదినం అని చెప్పవచ్చు. ఎందుకనంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి ఇంటికి ఒక ఎంట్రప్రెన్యూర్ని తయారు చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. దాని యొక్క ఉద్దేశం ప్రతి ఇంటిలో ఒక ఎంట్రప్రెన్యూర్ కావాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఎప్పుడైతే యువతకి ఉపాధి అవకాశాలు ఇస్తామో కుటుంబ తలసరి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ తలసరి ఆదాయం పెరిగినప్పుడు జీవన ప్రమాణాలు పొందుతాయి. ఆ విధంగా రాష్ట్రం అనేది సర్వతోముఖాభివృద్ధితో ముందుకు వెళ్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందరికీ ఈ పదంగా ముందుకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు మే 1న మన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో మొదటిగా శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా పొద్దున మార్నింగ్ ఆమంచర్లలో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ను ఏర్పాటు చేశారు. అదే కోవలో ఈ రోజున మన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రుల వారి యొక్క అధ్యక్షతన ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇక్కడ నేషనల్ హైవేకి ఆనుకొని తూర్పు దిక్కున మంచి ప్రైమరీ ల్యాండ్లో ఇక్కడ ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడం చాలా శుభ పరిణామని చెప్పి తెలియజేస్తూ ఈ సైట్ సెలక్షన్లో కూడా మొదటిగా ఎక్కడెక్కడ అనుకున్నప్పటికీ మరి పురపాలక శాఖ మంత్రుల వారు వారి యొక్క అపార అనుభవంతో ఇది ప్రైమ్ ల్యాండ్ అయినప్పటికీ ఇటువంటి ప్లేస్లో కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి టిడ్కో కాలనీ వాసులకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి వారందరికీ కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పి ఈ సైట్ని సెలెక్ట్ చేయడంలో వారు దార్శనికత ప్రదర్శించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లడంలో జెడ్ఎం డిఐసి గారు, అదేవిధంగా జిఎం ఏపీఐసి వారు కూడా దీన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చాలని చెప్పి మనసారా కోరు 54వ డివిజన్ రావటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 1400 మందికి పట్టాలు మొన్న క్యాబినెట్లో యాక్చువల్గా అప్రూవ్ చేశారు. అది ఎన్నో దాదాపు 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విషయం. అలాంటిది ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో దాన్ని క్లియర్ చేశారు. ఆ కేసులో నేను ఇక్కడికి వచ్చాను. వారి ఆనందానికి అద్దులు లేవు. ఒక మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్తున్నారు, ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి, ప్రతి ఇంటిలో కనీసం ఒకరైనా వ్యాపారవేత్త కావాలి. ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం కావాలి ఆర్థికంగా. అలా కావాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తుడు రావాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి, యువనాయకుడు లోకేష్ కూడా అనేక దేశ విదేశాలు తిరిగి పెద్ద పెద్ద వ్యాపారస్తుల్ని రాష్ట్రానికి పిలిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎన్నో కంపెనీలు వచ్చినాయి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. అంటే కంపెనీలు రాందే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు. మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి.
పెద్ద పెద్ద కంపెనీలు. అదేవిధంగా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్నవి. వాటికి ఎంఎస్ఎంఈలని అది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 175 కాన్స్టిట్యున్సీస్ ఉంటే 175 కాన్స్టిట్యున్సీలో ఎంఎస్ఎంఈలు స్టార్ట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు క్యాబినెట్లో. మొన్న 1వ తేదీ మన ఆత్మకూరులో రాష్ట్రం మొత్తాన్ని కలిసి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా కాన్స్టిట్యున్సీలో ఇనాగరేషన్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని 10వ తేదీ లోపల వాళ్ళ కాన్స్టిట్యున్సీలో దీన్ని శంకుస్థాపన చేయమన్నారు. ఆ ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు 54వ డివిజన్లో ఈ స్థలాన్ని యాక్చువల్గా ఫైనలైజ్ చేసాం. ఇది 2.4 ఎకరాలు. మొత్తం ఇక్కడ 26 యూనిట్లు వస్తాయి. G+2 గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఉంటుంది. 12 కోట్లతో ఫేజ్ 1లో అంటే మొత్తం 2.4 ఎకరాలు అయితే ఫస్ట్ 40 సెంటర్లో ఇక్కడ ఒక 26 యూనిట్లు కడుతున్నారు. 26 యూనిట్లు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక 70% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 30% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇస్తుంది. ఇది అయిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, అంటే ఇది ఇండస్ట్రియల్ లెక్క, ఇండస్ట్రియల్ లెక్క, స్మాల్ స్కేల్, చిన్న ఇండస్ట్రీ. ఎంఎస్ఎం అంటే మైక్రో స్కేల్. దీంట్లో ఎవరైతే చేసుకోదలుచుకున్నారో అటు ఇసరాకలు లాంటివి కానీ, మైనపుత్తులు కానీ, ఇలాంటి ఏదైనా క్లాత్ కానీ ఏదైనా చేయదలుచుకున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే ఇండివిజువల్గా అయినా గ్రూప్గా అయినా 2-3 కలిసి 4 కలిసి అప్లై చేసినా వాళ్ళకి ఇది అలాట్ చేస్తారు. దీనికి సబ్సిడీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే 50%, ఎస్సీ ఎస్టీలకి 50% ఇస్తారు, బీసీలు ఓసీలకి కొంత నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన ప్రకారం యాక్చువల్గా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ 26 యూనిట్లు అంటే సుమారుగా నేను అనుకోవటం ఏంటంటే ఒక 100 మందికి, కనీసం ఒక 100 మందికి, ఒక 100 మంది దీంట్లో వ్యాపారవేత్తలు అవుతారు. ఇది ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళా సెకండ్ ఫేజ్ మళ్ళీ ఒక 100 మందికి, అదైన తర్వాత మళ్ళీ ఒక 100 మందికి. అంటే దాదాపు ఇక్కడ 500 మంది ఈ స్థలంలో సొంతగా వ్యాపారం చేసుకునేటట్టుగా G+2 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్ అంటారు, కొత్తగా తీసుకొచ్చారు. అంతకుముందు అంటే ఇటువంటి చేయాలంటే ఏంటంటే రేకుల షెడ్ ఒక ఫ్లోరే ఉండేది, ఒక ఫ్లోర్ ఎంఎస్ఎంఈలో. అయితే స్థలాలు టౌన్లో దొరకవు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్ అని ఇండియా మొత్తం తీసుకొచ్చారు. G+2 గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 ఫ్లోర్ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తంలో 175 కాన్స్టిట్యున్సీలో ఫేజ్ 1లో స్టార్ట్ చేశారు. మనకు నెల్లూరులో ఇలా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు టౌన్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను 11 నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది. ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం. భగత్ సింగ్ కాలనీలోని 1400 మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనసుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీడీపీ నేతలు, కార్యకర్తలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం.